దేవునికి స్తోత్రం. సమయం ఇచ్చిన దేవాతి దేవునికి, గుడి వచ్చిన మీ తల్లిదండ్రులకి, దేవుని కాడి మోస్తున్న దేవుని సేవకులందరికీ మరోసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థన మందిర పరిచర్య తరపున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. రైట్, థ్యాంక్ యూ. మీరు మా పిలుపుని ఆహ్వానించుకొని ఇక్కడికి వచ్చారు, మమ్మల్ని అందరినీ దీవించడానికి వచ్చారు. సేవకుల యొక్క పాదధూళి ఎంతో చాలా విలువైంది. నిజంగా మీరు మా కొరకు ప్రార్థన చేయడం అంటే ఈ సంవత్సరం ఏదో మేము అద్భుతాన్ని చూస్తున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే మీరు మనస్ఫూర్తిగా వచ్చారు, ప్రేమతో వచ్చారు. దాన్ని బట్టి మేము ఖచ్చితంగా దీవించబడతాం. సో ఇక్కడ ఈ పరిచర్యలో ఇంతవరకు నాన్నగారు చాలా విషయాలు వారి వ్యక్తిగత జీవితాన్ని, సేవా అనుభవాన్ని మనకు తెలియపరుస్తూ వచ్చారు. మేము కూడా వారి బాటల్లోనే నడుస్తూ కొన్ని దినాలుగా, అలాగే ఈ యొక్క మీటింగ్ వరకు చాలా విశ్వాసంతో మేము, మా కుటుంబం, మమ్మలను వెంబడిస్తున్న దేవుని ప్రియులు అనబడుతున్న సంఘబిడ్డలు మేమందరం కలిసి మన తండ్రిని ఆరాధిస్తున్నాం. ప్రభు సేవకుల మీటింగ్కి ఎలా జరగాలి, ఏ విధంగా చేయాలో మేమైతే కొంచెం నిన్నటి వరకు తమ్ముడు, మేము కొంచెం, నాన్నగారు, మేమందరం కొంచెం ఆలోచించేసాం. చేతిలో అయితే అమౌంట్ లేదు, అందరికైతే పిలుపు మాత్రం గట్టిగా బలంగా పిలుపు వచ్చింది. ఎట్లా ప్రభు అనుకుంటే దేవుడు తన బిడ్డలకి ఇష్టపూర్వకంగా తన కార్యం చేయాలని ఏ సేవకులైతే, ఏ విశ్వాస అయితే, ఏ కుటుంబం అయితే అనుకుంటుందో ఖచ్చితంగా దేవుడు తన ప్రణాళికను నెరవేరుస్తాడు. అద్భుతకరంగా నిన్న మేము ఒకటి అనుకుంటే దేవుడు డబుల్ ఇచ్చాం. సో అందును పట్టుకొని ఈ సంతోషంగా ఈ యొక్క సేవకుల మీటింగ్ మరోసారి ఈ యొక్క మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థన మందిర పరిచర్యలో మీరందరూ రావడం, మేము, మా కుటుంబం, అలాగే సంఘబిడ్డలందరూ దీవించబడమే కాకుండా మేము కూడా మీ కొరకు ప్రతిరోజు ప్రతిదినం ప్రార్థన చేస్తాం. అందరూ బట్టి మీ అందరికీ మరోసారి హృదయపూర్వక వందనాలు. ఆకలేస్తుందేమో, ఏది ఏమైనా సరే ఇప్పుడు వరకు పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వ్యక్తిగత అనుభవాల ద్వారా మనం వింటూ వచ్చాం. అపోస్తుడైన పౌలు సేవకుల మీటింగ్కి చివరి టైంలో ప్రార్థన పెట్టాడు. అపోస్తుడైన పౌలు చివరి టైంలో తన మరణానికి శిరశ్ఛేదన చేయబడడానికి ముందు సేవకుల మీటింగ్ పెట్టాడు. ఆ వాక్యాన్ని ఒకసారి చదువుకొని, ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు 10 minutes ఇస్తారా? సేవకులు అనబడుతున్నవారు ఒక 10 నిమిషాలు ఇస్తారా? లేదంటే 5 నిమిషాలు నేనని తీసుకొని కొన్ని మాటలు, ఎందుకంటే పౌలు సేవకుల మీటింగ్లో కొన్ని ఆత్మీయ బలమైన సందేశాన్ని ఇచ్చి తన కడను తొదముట్టించాడు. సో వాక్యాన్ని చదువు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 17వ వాక్యం నుంచి కాస్తంత తప్పులు లేకుండా ఎవరైనా చదువుతారా? లేకపోతే నేను చదవనా? నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరవండి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 17వ వాక్యం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన ఎద్దుకు వచ్చినప్పుడు అతడు వారు తిట్లను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్యను ఎలాగో నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు. యూదుల పుట్ర వలన నాకు శోధనలు సంభవించినను నేను ఎలాగో ప్రభువును సేవించుచుంటునో మీకు తెలియను. మీకు తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచు కొనక బహిరంగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వసింపవల్లని యూదులకు, గ్రీసు దేశస్తులకు ఎలాగో సాక్ష్యం ఇచ్చుచుంటునో అదంతయు మీకు తెలియను. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమీ సంభవించునో తెలియదు, కానీ బంధకములను, శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నామని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యము చెప్పుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తొదముట్టింపవల్లని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ పౌలు సంఘము పెద్దలని హెచ్చరిస్తున్నాడు. టు ద ఫ్రాంక్గా మనం నిజంగా చెప్పాలంటే సంఘం పెద్దలంటే ఎవరు అనుకుంటాం? ప్రెసిడెంట్, సంఘంలో ఉన్న ప్రెసిడెంట్, లేకపోతే వైస్ ప్రెసిడెంట్, లేకపోతే సంఘం యొక్క విశ్వాసుల్ని సేవకుడు ద్వారా ఎన్నుకోబడిన పెద్దలుగా మనం పరిగణిస్తూ ఉంటాం.
కానీ బైబిల్ ఏమంటుందంటే, పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే, ఇక్కడ 17వ అధ్యాయంలో అంటారు, మితేలు నుండి ఎఫెసునకు వర్తమానం పంపినప్పుడు పౌలు చివరి సేవకుల కూడిక అంటే అక్కడున్న సంఘపు పెద్దలను పిలిపించెను. నిజంగా చెప్పాలంటే సంఘపు పెద్దలు ఎవరంటే పోపులు, బిషపులు, లేకపోతే కాపర్లు, యజమానులు, సేవకులు, పరిచారకులు. వీళ్ళు సంఘ పెద్దలు, విశ్వాసులు కాదు సంఘ పెద్దలు. పౌలు అక్కడున్న తోటివారి సేవకులందరినీ సంఘంలో ఎవరైతే కష్టపడి యథార్థంగా దేవుని సేవ చేయడానికి ప్రాణత్యాగాన్ని చేస్తారో, పౌలు చివరి టైంలో ఒక సేవకుల మీటింగ్ పెట్టాడు. ఆ సేవకుల మీటింగ్కి సేవకులు అనబడుతున్న సంఘ పెద్దలు అక్కడ ఆహ్వానించబడ్డారు. వచ్చిన తర్వాత పౌలు చెప్తున్నారు, ఈ ఆసియా ఖండంలో ప్రభు అయిన యేసు నన్ను తన సేవకు పిలిచినప్పుడు ఆయన సేవా పరిచయంలో చాలా భారంతోనూ విశ్వాసంతోనూ వాక్యాన్ని 2 అంచెల ఖడ్గంతో నేను బోధిస్తూ వచ్చి అనేక మందిని రక్షణ కొరకు, చాలా ప్రాముఖ్యమైన మాట అంటారు అక్కడ, మారు మనసు రక్షణ కొరకు. నేటి దినాల్లో అద్భుతాల గురించి మనం ప్రసంగం చేస్తూ ఉంటాం, స్వస్థత గురించి ప్రసంగం చేస్తూ ఉంటాం, దేవుడు అది చేస్తాడు ఇది చేస్తాడని చాలామంది విశ్వాసులను బలపరుస్తూ ఉంటాం. తప్పులేదు, కాదంటలేదు. అన్నిటికంటే శాశ్వతమైన పరలోక రాజ్య సువార్త గురించి ప్రతి ఒక్క సేవకులు బోధించారు. నేటి దినాల్లో అది తక్కువైపోయింది. మార్పు గురించి, మారు మనసు గురించి, రక్షణ గురించి ఈ 3 తక్కువైపోయి అనేకమైన మాటలు ఎక్కువైపోయింది. ప్రతి మనిషికి దేవుడి సేవకుడు పిలువబడిన సేవకులే కానీ, ఇష్టపూర్వకంగా వచ్చిన సేవకులే కానీ సంఘానికి బోధించాల్సింది, సమాజానికి బోధించాల్సింది ఏంటి? ఆ విషయం ఏంటంటే మార్పు గురించి, మారు మనసు గురించి. ఈ 2 అయిన తర్వాత రక్షణ కొరకు. మార్పు అనగా ఏమిటి? ఒక మనిషి యేసుని ఎరగక మునుపు అతడు అన్ని జనుడుగానే ప్రకటింపబడుతూ ఉంటాడు. అన్ని జనుడు అంటే ఒక హిందువులు మాత్రమే కాదండి. అన్ని జనులు అనుకుంటే చాలా మంది ఏమంటారంటే అన్ని జనులు అంటే హిందువులు అనుకుంటారు. హిందువులు కాదు, యేసుని ఎరగని వారే అన్ని జనులు. అది బౌద్ధులైనవనే, సిక్కులైనవనే, ముస్లిమ్స్ అయినవనే, హిందువులైనా ఎవరైనా సరే వాళ్ళు అన్ని జనులుగా ప్రకటింపబడతారు. అన్ని జనుల కొరకు మార్పు, మారు మనసు అనగా వాళ్ళు వారి యొక్క నవీన స్వభావాన్ని, పాత స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావానికి తిరగాలి. అనగా వారి పితరుల నుంచి వస్తున్న ఆచారాలే కానీ, విగ్రహాలే కానీ, వాళ్ళ యొక్క దేవీ దేవతల విషయంలో వాళ్ళకి చాలా అనేకమైన పూజలు చేసుకుంటూ వచ్చినప్పుడు వారు ప్రభువుని తెలుసుకున్న తర్వాత వారికి మనం చెప్పాల్సింది ఏంటంటే మార్పు, మారు మనసు గురించి చెప్పాలి. ఈ 2 కరెక్ట్గా వాళ్ళు సమీపించిన తర్వాత పరలోక రాజ్యం గురించి, రక్షణ అనే పరలోక రాజ్యం గురించి చెప్పాలి. ఎందుకని? సేవకులుగా దేవుడు నాన్నగారు ఎప్పుడు అంటారు, సంఘంలో మీకు విశ్వాసులు అనబడుతున్న వారికి 1 కోట అయితే సేవకులు 2 కోటాలు ఉంటాయంట. సేవకులు అనబడుతున్న వారికి, దేవుని కాడి మోస్తున్న నేను సేవకుణ్ణి అనబడుతున్న వారికి 2 కోటాలు ఉంటాయంట. ఇది సేవా పరిచర్యలు ఏ విధంగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాము, సేవా పరిచర్యలో ఏ విధంగా మన వ్యక్తిగత జీవితాన్ని విశ్వాసులకి పౌలు అంటున్నారు ఇక్కడ, నేను మాదిరికరంగా జీవించానని పౌలు అంటున్నారు. మన యొక్క వ్యక్తిగత జీవితం కూడా సంఘానికి మాదిరికరంగా ఉండాలి. మనమే స్టైల్గా, ఫ్యాషన్గా, లేకపోతే విచిత్రంగా ఉన్నాం అనుకోండి, విశ్వాసులు కూడా మనం చూసి నడుస్తూ ఉంటారు. వారి యొక్క వ్యక్తిగత జీవితం కూడా సంఘంలో ఒకలాగా ఉంటారు, సమాజంలో మరొకలాగా ఉంటారు. కాబట్టి మన యొక్క బోధ అనేది మనుషులను సంతోషపెట్టేది కాక దేవుని చిత్తాన్ని నెరవేర్చేటట్లుగా, దేవుని కార్యాన్ని నెరవేర్చేటట్లుగా మన బోధ ప్రజలకు, విశ్వాసులకి బోధించాలి. మనం ఎందుకు కష్టపడుతున్నాం ఇక్కడ? విశ్వాసం ఇచ్చే కానుకల కోసమే కానీ, వాళ్ళు ఇచ్చే ధనాగారం కోసం కాదు మనం కష్టపడేది. దేవుడు ఒక నియమ నిబంధన మనకు అప్పచెప్పారు. ఏమని? ఏంటిది? ఇక్కడున్న మనుషులందరూ చనిపోయిన తర్వాత క్రీస్తు యేసు ఎదుటంట సంపూర్ణులుగా వారిని దేవుని చేతిలో మనం పెట్టాలి. అక్కడ పరలోక రాజ్యంలో దేవుడు ఒక సంఘాన్ని నీకు కొన్ని తలాంతులు ఇచ్చారు. ఆ తలాంతులను ఉపయోగించడమే కాకుండా మరెన్నడను లోకం వైపు చూసేటట్లుగా మనం చేయకూడదు. వారిలో ప్రవహిస్తున్న రక్తము 2 రక్తాలు అవ్వకూడదు. ఒకటి లోక సంబంధమైన రంగుల ప్రపంచంతో కూడిన రక్తం అవ్వకూడదు. ఓన్లీ కేవలం వారి నరనరాల్లో క్రీస్తు రక్తం తప్ప మరొకటి రాకూడదు. కానీ నేటి దినాల్లో బోధలు ఏంటంటే వాళ్ళ సంతోషం కొరకు, విశ్వాసుల యొక్క సంతోషం కొరకు, లేకపోతే వాళ్ళ మెప్పు కొరకు, వాళ్ళ యొక్క సంతోషం కొరకు, వాళ్ళ ఆనందం కొరకు బోధనలు కూడా తారుమారు చేస్తూ ఉంటారు. ఇక్కడ పౌలు చివరి మాటలు చెప్తున్నారు సంఘానికి.
సంఘానికి అలాగే సంఘ పెద్దలు అనబడుతున్న దేవుని సేవకులకి అక్కడ పిలిపించి చివరి వర్తమానాన్ని చెప్తున్నాడు. నా పరుగు నాకు తెలిసిపోయింది, పరిశుద్ధాత్మ అనేక సార్లు నాకు ప్రేరేపించాడు. నేను యెరూషలేముకి వెళ్ళానంటే అక్కడ ప్రభువు నన్ను తన యొక్క రాజ్యానికి చిరస్సాధన చేయబడటానికి ప్రభువు నన్ను పిలుస్తున్నాడు. అయితే ఈ యొక్క ఊరిలో, ఏ ఊరండి అది, చదవబడిన వాక్యంలో మిలేతు నుండి చివరి వర్తమానం సేవకులకు అప్పచెప్తున్నాడు. నిజంగా ఈరోజు మీరు అందరూ వచ్చారంటే చాలా ధన్యులు. మనం ఏదో ఒకటి నేర్చుకొని దేవుని సేవ కాడి విశ్వాసంతో తొదముట్టించాలి. ఏదో ఆటగాయతనంగాను, ఏదో ఒకసేపు సంతోషకరంగాను, లేకపోతే ప్రజల దగ్గర ఘనత పొందడానికో, లేకపోతే ప్రజలు మెప్పు పొందడానికో కాదు మన సేవకు పిలువబడింది. ఆయన కాడును చివరి వరకు మోస్తూ ఆయనకి లెక్క అప్ప చెప్పేటట్లుగా మనం ఉండాలి. యేసయ్య మనకు తెలిసిందే కదా వర్తమానం, ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 3 తలాంతులు, ఒకడు 2 తలాంతులు. ఇవి ఇచ్చిన వాళ్ళ గురించి మనకు తెలుసు. వాడు ఏం చేశారు? 5కి 5, అలాగే 3కి 3, 1కి 1 చేశాడు. కానీ 1 అనే విషయం వచ్చేసరికి దేవుడు గొప్ప పరిచయం ఇచ్చాడు. ఎందుకని? వాడి సామర్థ్యాన్ని బట్టి, వాడి తెలివిని బట్టి, జ్ఞానాన్ని బట్టి ఒక పరిచయం నాకు చెప్పినప్పుడు దాన్ని జాగ్రత్తగా దేవుని సంఘాన్ని కాపాడలేకపోయాడు. విశ్వాసులను ఇష్టానుసారంగా అహరోను అని వదిలేశాడు. అహరోను కూడా అదే చేశాడు కదా. ఏం చేశారు? మోషే నాకు కనబడతలేదు, ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని మోషే నడిపించాడు, మోషే దేవుడిగా మేము కొలుసుకున్నాము, ఇప్పుడు మోషే దరిదాపు 30-35 రోజులు అయిపోయింది, ఇంతవరకు మాకు కాను రాలేదు. అహరోనా, నువ్వే మాకు ఒక దేవుణ్ణి నిలబెట్టనే బట్టికి సేవకుల మాటలు విశ్వాసులు వినాలా, లేకపోతే విశ్వాసుల మాటలు సేవకుడు వినాలా? సేవకుడు ఏదైతే దేవుని పేరట బోధిస్తున్నాడో అది విశ్వాసులు తూచా తప్పకుండా చేయాలి. ఎందుకని? దేవుని పేరట మనం కాడి మోస్తున్నాం. కానీ అహరోను చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, చిన్న పొరపాటు కాదు, అది చాలా పెద్ద పొరపాటు. తరతరాలు ఇప్పటికీ మన కళ్ళ ముందు నంది విగ్రహాన్ని ఆరాధిస్తున్నారంటే దానికి మూల కారకుడు ఎవరయ్యా అంటే అహరోను చేసిన పని. అది అహరోను చేసిన పని. సవాలు విసిరాలి అహరోను. దావీదులాగా సవాలు విసిరాలి. సున్నత లేని వాడా, దేవుని బిడ్డలా నువ్వు జయించేది, దేవుని బిడ్డలా నువ్వు ఇది ఇబ్బంది పెట్టే దేవుని బిడ్డలా నువ్వు సున్నత లేని వాడు రాని. దావీదు ఎంత ఉన్నాడు? గొలియాతులేమో 18 అడుగులు ఉన్నాడు. 18 అడుగులు బలవంతుడా, 5 అడుగులు బలవంతుడా? కానీ అతనిలో ఉన్న ధైర్యం ఏంటంటే, దావీదుకున్న గొప్ప ధైర్యం అంటే యెహోవా నా జీవముతోడు, నా ప్రక్కన ఆయన ఉన్నాడని గొప్ప విశ్వాసం. ఇక్కడ అహరోను అది చేయలేకపోయాడు, సవాలు విసరలేకపోయాడు. ప్రజలకి సవాలు విసరలేక ఆ నంది విగ్రహాన్ని తీసుకొచ్చాడు. ఇప్పటికీ అన్ని జనులు అనబడుతున్న వాళ్ళు ఆ విగ్రహాన్ని వెంబడిస్తున్నారు, కానీ ఆ నిజమైన దేవుణ్ణి చాలా మంది దూరం చేసుకుంటున్నారు. మనం ఏం చేయాలంటే పౌలు చెప్తున్న చివరి మాటలు, యెరూషలేముకి వెళ్ళే ముందు చివరి చెప్తున్న మాటలు, సంఘాన్ని దేవునికి లెక్క అప్పచెప్పేటట్లు మన యొక్క జీవితాన్ని మనం చూసి విశ్వాసం వెంబడించాలి. మన ప్రవర్తన విషయమందు, మన బోధ విషయమందు, మన పరిశుద్ధత యందు ఈ మూడిటిని సంఘం ఎదుట మనం కాపాడుకుంటూ ఉండాలి. సంఘంలో ఒకలాగా బయట మరొకలాగా జీవిస్తుంటే విశ్వాసులు కాదు కూడా దేవుడు కూడా మనల్ని పట్టించుకునే పరిస్థితులు వచ్చి ఉంటాయి. అందుకని మన స్థితి గతి దేవుని ఎదుటను సంఘం ఎదుటను మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ తర్వాత పౌలు యెరూషలేముకి వెళ్ళారు. ఆ తర్వాత పౌలు యెరూషలేములో పరిసయ్యులు, సద్దుకేయులు అనగా పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు అందరూ, పోపులు, బిషప్పులు వాళ్ళందరూ. పరిసయ్యులు, సద్దుకేయులు అంటే వేరే వాళ్ళు కాదు, వాళ్ళు పెద్ద పెద్ద అయ్యారు. వాళ్ళేమో బైబిల్ గ్రంథాన్ని మూసేసి, ధర్మశాస్త్రాన్ని మూసేసి అబద్ధానికి ప్రజలకు బోధించేవారు. పౌలు ఏం చేశారంటే ధర్మశాస్త్రాన్ని తెరిచి ఈ విధంగా ఉందని బోధించినందుకు ఆయన చిరస్సాధనం చేశారు. కానీ ఏది ఏమైనా సరే పౌలు చివరి జీవితాన్ని దేవుని కొరకు పూర్తిగా సమర్పించాడంటే ఆయన ఎంత దేవుళ్ళు సమర్పించుకున్నాడో, ఆయన ప్రాణాత్మ దేహములు దేవుని కొరకు ఎంత సమర్పించుకున్నాడో. ఈ మధ్యాహ్న కాలం మందు దేవుడిస్తున్న గొప్ప మాటలు ఏంటంటే, మనం దేవునికి, సమాజానికి, సంఘానికి మాదిరికరంగా మనం జీవించాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే క్రీస్తు నుండి బయటికి వెళ్ళిపోకుండా, ఈ రంగుల ప్రపంచంలో పడిపోకుండా మనము వాళ్ళందరినీ క్రీస్తు యేసు ఎదుట సంపూర్ణులుగా అప్పచెప్పడానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. రైట్, థ్యాంక్ యూ. ఈ యొక్క దేవుని మాటలు కొన్ని విషయాలు దేవుడు మనం బలపరిచినందుకు చిన్న ప్రార్థన చేస్తాను. నేను కూడా నాతో పాటు చిన్న ప్రార్థన ఏకీభవించండి. స్తోత్రం 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 స్తోత్రం. దూతలు చేయని ఈ దివ్య
సేవను ధూళినైన నేను చేయకృపనిచ్చితివే. నాతో సరి యొక్క చిన్న పాట నాతో పాడండి. దూతలు చేయని ఈ దివ్య సేవను ధూళినైన నేను చేయకృపనిచ్చితివే. ధూపార్తి చేపట్టి నే చేసేదా. అందరూ పడతారా? ధూపార్తి చేపట్టి నే చేసేదా. శాశ్వత కృపను నేను తాళంచగా కానుక నైతిని నీ సన్నిధిలో. కానుక నైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా. దూతలు చేయని ఈ దివ్య సేవను ధూళినైన నేను చేయకృపనిచ్చితివే. దూతలు నీ దివ్య సేవను ధూళినైన నేను చేయకృపనిచ్చితివే. ధూపార్తి చేపట్టి నే చేసేదా. ధూపార్తి చేపట్టి నే చేసేదా. శాశ్వత కృపను నేను కాలంచగా. కానుక నైతిని నీ సన్నిధిలో. కానుక నైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను కాలంచగా. మహిమగల రాజా నీకు వందనాలు, స్తోత్రాలు. మేము ఈ ఉదయకాల సమయంలో ఈ నూతనమైన సంవత్సరంలో ఈ యొక్క సేవకుల మీటింగ్ జరిపించుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మరి నాన్నగారు అనేక మందిని పిలువబడిన వాళ్ళందరూ వచ్చారు మేము నమ్ముతున్నాం ప్రభా. వారు వచ్చి ఉదయం నుంచి మా కొరకు ఎంతో, మరి సంఘం కొరకే కానీ మా కొరకే కానీ ఎంతో ప్రార్థనలు చేస్తూ పాటల ద్వారా నీ నామాన్ని కనపరుస్తూ వచ్చారు. వారి పాదధూళి ఈ పరిచర్యలు దులిపారు ప్రభా. మాకు రెట్టింపు సంతోషము, రెట్టింపు ఆనందము, రెట్టింపు ఆశీర్వాదంతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ముందు జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని ఆశీర్వదించండి. అలాగే వారు నీ పేరట చేస్తున్న నీ పరిచర్యను, వారి సంఘాలను, వారు చేస్తున్న పరిచర్యను మీరు బహుగా దీవించి ఆశీర్వదించి ఫలింప చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి పొందుకునే నాము తండ్రి, ఆమేన్. మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకొచ్చు గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములను మీరు క్షమించండి. మమ్మల్ని శోధనకి తేకుండా కీడు నుండి, దుష్టుడి నుండి, అపవాదు నుండి, సైతాను నుంచి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము మీరైనారు తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ తండ్రి అయిన సహాయము, సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ సర్వలోక పరిశుద్ధులకు, నీతిమంతులకు, ప్రార్థన పరులకు, నీ యందు భయభక్తులు కలిగిన వారికి, కూడవన్న నీ దేన సేవకుల కుటుంబాలకు, కూడి వచ్చిన ప్రియ బిడ్డలందరికీ, మాకు, మా సంఘాలకి, పరిచర్యలకు, భూమి మీద జరుగుతున్న సేవకులు, యెరూషలేమును క్షేమమునకును, ప్రపంచములో జరుగుతున్న ప్రతి విజ్ఞాపనలకు, ఈ సంవత్సరపు ఈ కృతజ్ఞత కూటములకు